సినిమా చూసేది ఒక 2 గంటల ఎంజాయ్మెంట్ కోసం ఎవడైనాను కొత్త కొట్టాడు. నిజం చెప్తున్నాను, సినిమా కాదు ఇది, నిజంగా సినిమా కాదు, నిజంగా సినిమా కాదు, నిజంగా ఒక మంచి 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 మెసేజ్ ప్రతి ఒక్కరికి గుచ్చుకుంటదండి. అమ్మ తోడు ఏ సినిమాకి ఏడవను, నేను ఏడ్చాను, మామూలుగా ఏడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి, చాలా అంటే చాలా 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 చాలా. అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది, ఓన్లీ డైరెక్టరే, మొత్తం బుచ్చిబాబే కొట్టాడు. నిజంగా బాగుందన్న ప్రామిస్ గా. నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు, ట్రైలర్ అస్సలు నచ్చలేదు, ట్రేజర్ అస్సలు నచ్చలేదు. క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు, ఇది ఫుల్ బోర్డులు వేయాలి అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను, నేను ప్రతి సినిమా బాగోపోతే ఉందని చెప్పి వెళ్ళిపోతాను, కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని అనిపిస్తుంది. అలా ఉంది సినిమా, చాలా 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 బాగుంది. ఆ డైరెక్టర్ ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు, నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసేమో అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి బుచ్చిబాబు గారు. వెరీ 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 వెరీ. ఎవడన్నా నెగిటివ్ చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు మీరు అందరూ, ఒక్కడు కూడా చెప్పడండి. ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది, సమాజానికి కావాల్సిన సినిమా ఇది. దీని గురించి చెడుగా చెప్పినోడే చెడు అవుతాడు అనమాట. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. ఏంటండి అవండి కథ చెప్పాలంటే ఇదే చేయాలి. బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 అలాంటివి తీరు కదా. ఒకటే 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 డైలాగ్, ఒకటే పేపర్లో నా మనసులో ఉంది ఏంటో నీకు చెప్పాలంటే ఇలాగే చేయాలి. అంటే 4 క్యారెక్టర్లు ఒకటే చేశాడంటే నీ అమ్మ ఒక పాటలో 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే హీరో నీకు యాక్సెప్టెడా? వాటికి తినడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట హీరోకి. అలాంటి వాడు దుబాయ్ అమెరికాలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లో వేస్తాడు. అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఓన్లీ సినిమా సినిమాగా చూడండి. ఒక కథని చాలా 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 క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రజెంట్ చేశాడు. బుచ్చిబాబుదా హీరో అనమాట, చాలా బాగా చేశాడు అన్న, చాలా బాగుంది. అవునండి, రెజ్లింగ్ లోనే వస్తుంది ఆబ్వియస్లీ. నాకైతే క్రికెట్ లో చాలా నచ్చాడు, వాళ్ళు కొట్టాడు. నిజంగా బొమ్మ హిట్. ట్రైలర్ నచ్చలేదు, సాంగ్స్ ఏమి అనిపించలేదు అన్న, కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త వాళ్ళు కొట్టాడు. జాన్వీ కపూర్ బాగుందిలేండి, అందంగా. ఆవిడ ఎలాగే అంటే ఆవిడ ఎలాగో చూపిస్తున్నా వేస్ట్ అని బట్టలు ఇప్పించారు అనమాట, అందుకే బాగుంది ఆవిడ. నిజంగా నిజంగా గేమ్స్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనేది మెయిన్ థీమ్. ఫస్ట్ ఏమో మనోడు క్రికెట్ ఆడతాడు, రెస్లర్ మారుతాడు, నెక్స్ట్ ఏమో ఈ రోల్ మారుతాడు, రన్నింగ్ అవుతాడు. మొత్తానికి దేశానికి ఫైనల్ కప్పు తెల్పిస్తాడు పక్కా. గేమ్ చేంజర్ లేకుండా వేరే సినిమా ఇది. ఎమోషనల్ డ్యామేజ్, మంచిగా ఎమోషనల్గా ఉంది మూవీ. రన్నింగ్ వస్తుంది బ్రో, రెస్లింగ్ అతని కాలు ప్రాబ్లం ఉండడం వల్ల ఫైనల్ వరకు వెళ్ళి ఆగిపోతాడు, గేమ్ ఆగిపోతుంది. కానీ సినిమా అయితే వేరే లెవెల్. అంటే యువత, అది మెషిన్ ఉంటుంది బ్రో కింద, అంటే యువత చెడిపోకుండా వేరే దారిలో, అంటే ఇన్స్పిరేషన్ లాగా ఒక సినిమా. ఇన్స్పిరేషన్ వేరే లెవెల్గా ఉండడం కోసం రామ్ చరణ్ తీసిండు. సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో, డ్యాన్స్ మాత్రం హైలైట్. సినిమాకి ఎవ్వు కేక. మంచిగా హీరోయిన్ దేవర కన్నా ఈ సినిమాలో కొద్దిగా మంచి బెటర్మెంట్ వచ్చింది. లేదు బ్రో, ఇప్పుడు యువత చెడిపోకుండా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండేది. ఇట్లా స్వామి వివేకానంద ఇట్లా ఒక ఇన్స్పిరేషన్ లాగా స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ ఉండాలని ఈ సినిమా తీశారు బ్రో. అట్లా అతను ఎందుకంటే రన్నింగ్ చేయాలి కదా బ్రో, అక్కడ అది కాలు వనికిరాదు కదా బ్రో, ఇంకా అంటే వేస్ట్ ఉండి. బ్లాక్ బస్టర్ బ్రో సినిమా. ఆఫ్టర్ ఏ 2 సినిమా ఫ్లాప్ అయినాక గేమ్ చేంజర్, ఆచార్య తర్వాత మంచి హిట్ కొట్టిండు, మంచిగా నడుస్తుంది సినిమా. మంచి సినిమా బ్రో, ఇది సూపర్ హిట్. ఫైట్స్ నచ్చినాయి, బ్యాటింగ్ చేయడం ఆ విధానం నచ్చింది, పాటలు బాగున్నాయి, మంచిగా డాన్సులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ లుక్ బాగుంది, జగపతి బాబు గారి లుక్ ఇంకా బాగుంది. ఓకే రైట్. జాన్వీ కపూర్ ఎలా ఉంది? జాన్వీ కపూర్ కథ ఏమన్నా ఉందా? హీరోయిన్ కథ ఏమన్నా ఉందా లేదా? కథలు పెద్ద నేను కాదని ఓవరాల్ గా బాగుంటుంది సినిమా. మీరు చూసిన తర్వాత మీరే డైరెక్ట్ చెప్పేసేయండి. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్. నా ఒకటి చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్ లా మళ్ళీ ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ మంచి కథతోటి మళ్ళీ బుచ్చిబాబు గారు
నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి కథ చెప్తున్నా కదా, ఇది చాలా మంది చూసిన వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అవుతారు. అంటే ఒక కాళ్ళు లేని వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు అని చూపించిన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మెయిన్ అక్కడ కాదు, కాళ్ళు లేకుండా ఒక హీరో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించవచ్చు, అంటే మనం ఏదైనా సక్సెస్ఫుల్ కావచ్చు అని డైరెక్టర్ నిరూపించిండు. ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం ఆ కుస్తీ ఫైటింగ్లో కానీ ప్రతి ఒక్క సీన్ చూసినా బూస్ మంత్స్ వస్తాయి. ఆ స్టోరీ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ చెప్తున్నా అసలు ఏడుపు వస్తుంది లాస్ట్ సీన్ చూస్తుంటే. అసలు చూసినా కూడా మనకు ఒక బాధాకరం అనిపిస్తుంది. ఆ యాక్టింగ్ ఏంది అసలు నిజంగా చెప్తున్నా, ఆయన అంత సింపుల్గా కూడా యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. మెయిన్ మన కన్నడ హీరో సూపర్ స్టార్ గారు శివరాజ్ కుమార్ గారు నిజంగా చెప్తున్నా సార్, ఈ క్యారెక్టర్కి మంచి క్యారెక్టర్ చేసిరు. మీరు ఆ క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేసిరు. ఇది మెగా ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు చెప్తున్నా, మళ్ళీ రంగస్థలం తర్వాత ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా ఒక కాల్ లేకున్నా కూడా సినిమా హీరో నిలబెట్టి చూపించింది చూసినావా, దట్ ఈస్ పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సూపర్. జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న సూపర్.